స్వామివారు ఎంత పరిహాసం చేస్తారో రుక్మిణితోటి, నువ్వు నన్ను నన్ను కట్టుకున్నావు, అంతమంది ఉన్నారు అనుకోండి, కట్టుకోలేకపోయావా, చుట్టుపడి ఉండేదాన్ని కదా, నాదే రాజ్యం లేదు, రథాలు లేవు, భవనాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అన్నీ చెప్తారు శ్రీకృష్ణ స్వామి గారు. అప్పుడు దాని ప్రతిదానికి సమాధానం చెప్తుంది రుక్మిణి. స్వామి మీరు అలా అన్నారు, ఇదిగో దాని సమాధానం ఇది, మీరు అది లేదన్నారు, ఇది లేనిది ఏముంటుందని చెప్తుంది. అందువల్ల ఇటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశం రామాయణం అంటే ఎంతసేపు ఏడిపోయినా, ఎంతసేపు సుఖమైనా, ఎంతసేపు శోకమైనా అంటే కాదు. రామాయణంలో ఆనందించవలసిన సందర్భాలు ఉన్నాయి, ఆనందించిన సన్నివేశాలు ఉన్నాయి, సీతారాములు ఆనందంగా విహరించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి జగదానందకారమైన రామచంద్రమూర్తి వారు జానకీదేవిని స్మరించుకుంటూ ఈ అంజరాట ప్రదానం అనేది మనం చేసుకుంటాము. ఇవాళ అంజరాట ప్రదానం చేసిన వాళ్ళు కూడా మొదలు మా సత్యవాణి గారు స్వయంగా ఆవిడ నిత్యము శ్రీమద్ రామాయణం పారాయణ కాశీ క్షేత్రంలో ఉంటూ కాశీలో పారాయణ చేస్తూ సుమారు 62-63 పారాయణ పూర్తి చేసినటువంటి వారు ఆవిడ. వారు రామాయణం పారాయణ ప్రేరణగా వారు నిత్యము సంధ్యావందనం చేస్తూ గాయత్రి జపం చేస్తూ ఆవిడ సామ్రాజ్యానికి కావాల్సిన గాయత్రి మంత్ర జపాలన్నీ చేస్తున్నారు వారు. ఆ రకంగా వారిద్దరూ ఆదర్శంగా ఉన్నటువంటి వారు, కాశీలో ఉంటున్నటువంటి వారు. ఇక వీరు మన రవిశంకర్ గారు, వారి శ్రీమతి గారు, ఆవిడ భాగవతం పారాయణ చేస్తారు, అద్భుతం. అసలు రామాయణం పారాయణ చేయడం సులభం, చాలా సులభం, సరళమైన భాష, సంస్కృత భాష, వాల్మీకి మనసు. వ్యాసుల వారి భారతం కూడా పర్వాలేదు, భాగవతం చాలా కష్టం, 18,000 శ్లోకాలు అయినప్పటికీ కూడా. ఈ మధ్య సామూహికంగా వారు భాగవత పారాయణ అయితే నేను ముందు వరకు కూర్చుంటే నా వెనకాలే ఆవిడ కూర్చుంటూ ఉండేవారు. చాలా మాధవ్ గారు, ఆ మాధవ్ జనపాటి గారు వచ్చారు. వారు చెబుతుంటే వారితో సమానంగా నాకు కొంత అభ్యాసం ఉంది కాబట్టి నేను కూడా ప్రయత్నం చేసి చేయగలిగాను. ఆవిడ మాతో సమానంగా చదివారు. చాలా నాకు ఆనందం కలిగించింది. అంత మంచి భాగవతం ఆవిడ. విభత భాగవతం రసమాలయం ఊరో ఋషిభావుక బహుభావుక అన్నారు. తాగయ్యా, మళ్ళీ తాగయ్యా, మళ్ళీ పానం చెయ్యి అన్నాడు. ఎంతవరకు అంటే లయం అయ్యే వరకు. ఏమిటి లయం అంటే చెప్పారు పెద్దలు, ఈ జీవాత్మ పరమాత్మలో ఎప్పుడైతే లయం అవుతుందో అంతవరకు చేస్తూ ఉండాలి భాగవత పానము అని చెప్పారు. అంటే రామాయణము భాగవతము రెండు అవసరమా అంటే, రామాయణం ధర్మ విధి అని చూపిస్తుంది. ధర్మ మార్గంలో మనిషి జీవుడు ఎలా నడిపించాలో అనేది రామచంద్రమూర్తి వారిని చూసి, ఒక ఆంజనేయ స్వామి వారిని చూసి, సీతమ్మని చూసి నేర్చుకుంటాం. ఇక భాగవతం ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. భక్తి జ్ఞానము వైరాగ్యము కలగాలి అంటే భాగవతాన్ని ఆశ్రయించాలి. భాగవతాన్ని ఆశ్రయిస్తే భక్తి కలుగుతుంది, తద్వారా వైరాగ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్లే మోక్షం, జ్ఞానావత్ కైవల్యం, జ్ఞానం ద్వారానే కైవల్యం సమర్థం. కాబట్టి అందుకే ఇక్కడ కూడా శంకరుడు, విశ్వనాథుడు ఏ ప్రాణి అయితే దేహత్యాగం చేసే సమయంలో ఆ ప్రాణికి తారకమంత్రోపదేశం చేసి జ్ఞానభిక్ష పెడతాడు. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంతేజ పార్వతి. ఎందుకు అడుగుతున్నావు అమ్మవారిని, అన్నపూర్ణని జ్ఞానం వైరాగ్యం అంటున్నావు అంటే ఆమె అనుగ్రహిస్తుంది. ఆమె సిఫారసు చేస్తే శంకరుడు వాడి జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు, ఆ జ్ఞాన ప్రబోధ చేస్తాడు, తద్వారా వాడికి మోక్షం కలుగుతుంది. అయితే మీరు అనొచ్చు, అయోధ్య, మధురామాయ, కాశీ, కాంతి, అమృత, పురి, ద్వారకేశ్వర, సప్తహిత, మోక్షదాకా 7 మోక్షపురాలు కదండి. మరి కాశీకే ప్రాధాన్యత ఏమిటి అంటే, కాశీ కళ్యాణపురము అన్నాడు శ్రీనాథుడు. కాశీ అంటే ఎప్పుడు చచ్చిపోవడాలు, హరిశ్చంద్రఘాట్లో శవాలదహనాలు, మణికంఠ కదా అనుకుంటారు. అది తప్పు. కాశీ కళ్యాణపురం అన్నాడు శ్రీనాథుడు అన్నవాడు. శ్రీనాథుడు అంటే మనం గొప్పవాళ్ళమా అని. కాశీలో ఒక నువ్వు గింజ వేస్తే ఎంత స్థలం కావాలి మీకు, అంత స్థలం కూడా శివలింగం లేనిది, శివలింగం కానిది లేదన్నాడు కాశీలో. అటువంటి కాశీలో ఈ కార్యక్రమం జరుగుతున్నారంటే పరిపూర్ణంగా విశ్వనాథుని యొక్క అనుగ్రహము, కాలభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మనకు లభించినట్లే లెక్క. అటువంటి కాశీ క్షేత్రంలో మనం ఇది చేయడము చాలా విశేషము. మరొక మాట చెప్తాడు, కాశీలో ఏ కార్యం చేసినప్పటికీ కూడా ఎంతో అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంటుంది. అయితే మోక్షపురులు చెప్తే ఇదే మాట లోపాముద్ర అడుగుతుంది అగస్త్యుల వారిని. స్వామి 7 మోక్షపురులు కదా, మరి కాశీకే ఇంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఎందుకు అంటే, అవి మోక్ష కారకాలు, మోక్ష ప్రదాలు కాదు అని చెప్పాడు. ఆ 6 నగరాలు మోక్ష కారకాలు, మోక్షానికి దారి చూపిస్తాయి. వెనువెంటనే సత్యపరంగా మోక్షాన్ని ఇవ్వవు. అయితే అక్కడ మరణించినటువంటి వాడు ఏం చేస్తాడంటే, అక్కడ నివసించిన వాడు, మరణించిన వాడు మోక్షం పొందడు. కాశీలో మళ్ళీ జన్మిస్తాడు, కాశీలో దేహత్యాగం చేస్తాడు, విశ్వనాథుని ద్వారా జ్ఞానభిక్ష పొందుతాడు. అప్పుడు మోక్షాన్ని నేరుగా పొందుతాడు. కాశీలో మరణించిన ఏ జీవికైనా వెంటనే మోక్షం. యమధర్మరాజు, యమకింకరులు అడుగుపెట్టని క్షేత్రము కాశీనగరం. కేవలము కాలభైరవుడు మాత్రమే యాత్ర పెడతాడు. ఆ కాలభైరవుడి యాత్ర చూసి యమభటులు, యమధర్మరాజు అమ్మో భయపడతారు.
యమభటులు చేసే యాతన మనం గరుడ పురాణాల్లోనూ ఇత్యాది పురాణాల్లో అన్ని పురాణాల్లో ఉన్నాయి. అది వింటేనే భయపడతాం. అటువంటి మనమందరం భయపడతాము. యముణ్ణి యమభటుల్ని వాళ్ళు చేసే యాతల్ని స్మరించినా చదివినా అటువంటి యమధర్మరాజు యమభటులు భయపడతారట కాలభైరుడు పెట్టే యాతను చూస్తే. అంటే కాశీ కదండి పర్వాలేదంట, కాశీకి పర్వాలేదు, పుణ్యానికి ఎంత ఫలమో పాపానికి అంతే ఫలము. వజ్రంలా ఉంటుంది పాపం, ఆ పాప ఫలం అనుభవించాలి వాళ్ళు. అందువల్ల కాశీలో వచ్చి ఈ ముఖ్యంగా కేదారఖండంలో ఉన్నటువంటి భైరవ యాతన కూడా ఉండదు అని చెప్తారు. అటువంటి కాశీఖండంలో మా బుద్ధశర్మ గారు వారు, అంటే నేను పొగట్టం లేదు, వారు రామానుగ్రహం వారి పట్ల పరిపూర్ణంగా ఉందంటే ఎన్నో సామ్రాజ్య పట్టాభిషేకాలు చేయించారు, మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు 6 ఏదో మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేయించారు. నాకు తెలిసి అటువంటి అదృష్టం పొందినటువంటి బ్రహ్మస్థానంలో కూర్చునేటువంటి అదృష్టం పొందిన వారు లేరు. వశిష్ఠ మహర్షి వారు మనకి రాములు గారు చూపించారు, వారు చూపించి వారి ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరూ కూడా నాబోటి వాడు అయ్యా మీ కాశీ రండి చేయండి అంటే మీ బంధువుల్ని మీ మిత్రుల్ని మీ వాళ్ళందరినీ వదిలిపెట్టేసి మీరు పాపం ఇక్కడికి వచ్చి ఎవరు మేము పిలిస్తే పలికేవాడు కూడా ఉండడు, కాఫీ తాగేవా అని అడిగేవాడు ఉండడు. మాకెవరు అక్కర్లేదండి, మా గురువు గారు మా బుద్ధశర్మ గారు ఉంటే మాకు అందరూ కూడా వీడు చేతస్తాం, వీడు ఎలాగా రాడు మన్నే రమ్మంటాడు, నా మీద ఏదో గౌరవంతో కాదని లేక మీ అందరూ పాపం వస్తున్నారు. వ్యయప్రయాసాలు వచ్చి ఇబ్బందులు పడినప్పటికీ కూడా అయినా కష్టపడాలని, తపస్సులో ఉన్నాము, సాధనలో ఉన్నాము, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాము, మనం కష్టపడాలి. కొన్నింటి వదిలిపెట్టాలి, సుఖాన్ని వదిలిపెట్టాలి. సుఖాన్ని వదిలిపెట్టినప్పుడు పరమాత్మ యొక్క సేవ మీద మనం అనువృత్తిని పెంచుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. వచ్చినప్పుడు అనుకున్నాం ఎవరు లేరు మా వాళ్ళని, కానీ ఇక్కడికి వచ్చాక మీరు మాకున్నారు, మా బుద్ధశర్మ గారు మా బ్రహ్మగారు ఉన్నారు. అన్నిటికన్నా మా తమ్ముడిగా మా శ్రీనివాసమూర్తి గారు, మేము ఎవరు లేని లోటు మర్చిపోయామండి 2 రోజులు. కాశీలో అందరూ బంధువులే. ఎవరైతే కాశీలో శోభట్టులు ఉన్నారో వారందరూ మన బంధువులు. అయినా కాళిదాస్వామి వారు అప్పుడే చెప్పేశారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాపుతాను, మొత్తం పరివారం అంతా చెప్పేశారు కాళిదాస్వామి వారు. ఆ పరివారం అంతా మన తోట ఉన్నట్టు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.